వాళ్ళు కాపీ క్యాట్స్. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి ఒక పథకాలని అంటే 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత రైతు ఆత్మహత్యలు మరీ పెరుగుతుంటేనే మీరు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారు. సో అసలు రైతుల గురించి ఆలోచన అనేది బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందా అన్న మాటలు అయితే వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. అటువంటి మాటలు మాట్లాడేంత దుర్మార్గం ఎవరైనా చేస్తున్నారో నేను చూస్తా ఉన్నాను. ఇక అంతకంటే దుర్మార్గులు ఉండరు. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాగానే కేసీఆర్ గారు రైతుల కోసం తొలిగా ఆలోచించారు. కాబట్టే ప్రాజెక్టులు చేపట్టారు, కాబట్టే కాలువలు తవ్వించారు, కాబట్టే మిషన్ కాకతీయ పేరుతోటి చెరువులన్నీ బాగు చేస్తే భూగర్భ జలాలు పెరిగి ఎక్కడ ఇబ్బందులు లేకుండా అయినాయి. వారికి రైతు మీద పూర్తి స్థాయిలో ఆ ప్రేమ ఉంది కాబట్టే ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. కాబట్టి ఎక్కడ బోరుబావులు ఎండిపోలేదు, ఎక్కడ కూడా మోటార్లు కాలిపోలేదు, రైతులకు ఆదాయం పెరిగింది. ఇవాళ మీరు గ్రామాలకు పోతే, మేమందరం గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం, మీకు పడవ భూమి దొరకదు, కంచెలు దొరకవు, ప్రతి ఇంచు ఇవాళ సాగైంది. కాబట్టి రైతులు బాగుపడ్డారు. ఆ రకంగా నేను నీళ్ళు ఇచ్చాను, కరెంట్ ఇచ్చాను, రైతు వేదికలు పెట్టాను. రాష్ట్రంలో దగ్గర 3000 మంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు పనిచేస్తూ ఉన్నారు రైతులకు సలహాలు ఇవ్వడం కోసం. దీని ద్వారా ఆయకట్టు పెరిగి దిగుబడి పెరిగితే ప్రతి గింజ కూడా ఐకేపీ కేంద్రాలు పెట్టి, కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆ గ్రామం పోయి కల్లాలు ఏర్పాటు చేసి 10,000కు పైగా కల్లాలు ఏర్పాటు చేశారు ఈ రాష్ట్రంలో. అక్కడే కొని 15 రోజులలో రైతుల అకౌంట్లో డబ్బులు ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా రైతుల గురించి మేమేమన్నా చేయలేదని చెప్పేసి ఎవరన్నా మాట్లాడితే వాళ్లకు ఒక అవగాహన లేదు, లేకపోతే వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు దుర్మార్గుల కింద లెక్క. నా దృష్టిలో శ్రీధర్ రెడ్డి గారు 10 ఏళ్ల పాటు ఒక ఎమ్మెల్యేని చూసాం. ఎమ్మెల్యే ఏ రకంగా మాకు వర్క్ చేశారనే విషయం మాకు గ్రామ స్థాయిలో కానీ లేకపోతే మండల స్థాయిలో కానీ తెలుస్తోంది. కొత్త మనిషి వస్తే మేము కొంచెం ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇదొక విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజల్లో ఒక తప్పుడు భావన మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొత్త మనిషి పాత మనిషి కాదండి. 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ గారే వెళ్ళినంతగా అభివృద్ధి జరిగింది. ఆ సంక్షేమం ఇవ్వగలిగినాం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తీసుకున్న ఎజెండా కూడా అదే. 10 ఏళ్ల నుంచి మీరు ఒక వ్యక్తిని చూస్తున్నారు, మళ్ళీ ఎందుకు అతనే కావాలా, మీకు మాకు ఓటే ఏం చెప్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అది బలహీనమైన వాదన కదా. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే ఇంకోగానో 2-3 సార్లు ఇంతకుముందు వాళ్ళు పోటీ చేసి ఉండలేదా? మరి మీ నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చి ఉండాలి. కొడంగల్లో రేవంత్ రెడ్డి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉండాలి. మదిరిలో బట్టి విక్రమార్క వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉండాలి. అంటే వీళ్ళందరినీ ప్రజలు ఓడించాల్సిందేనా? అది కాదండి కాన్సెప్ట్. ప్రజలు ఏం ఆలోచిస్తారు, వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అసలు ఈ రకమైన వేరే మాటలు ఏం లేవు కదా. అభివృద్ధి మీద ఏ రంగం మీద కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేదు. ప్రజల యొక్క సంక్షేమానికి వచ్చే వరకు గ్రామాల్లో పట్టణాల్లో జరిగిన అభివృద్ధి విషయంలో మమ్మల్ని విమర్శించడానికి ఏమీ లేదు. కాబట్టి ఏంటి, ఇప్పుడు పాత అభ్యర్థుల మీద చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎక్కడా వ్యతిరేకత లేదు. 2 టర్మ్స్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత అక్కడో ఇక్కడో వ్యక్తిగతంగా కొన్ని అంశాలు రాకపోతే అసంతృప్తి ఉంటుందేమో కానీ వ్యతిరేకత గవర్నమెంట్ మీద లేదు, కేసీఆర్ గారి మీద అంతకన్నా లేదు. అది రేపు పొద్దున మీకు తెలుస్తుంది ప్రజల యొక్క ఎమ్మెల్యేల మీద అవినీతి అనేది లేదు కానీ ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణలు, ముఖ్యమంత్రి ఫ్యామిలీ మీద డైనాసిటీ పాలిటిక్స్ ఎందుకు నడవాలి ఇక్కడ అని చెప్పి బీజేపీ మాట్లాడుతుంది. నేనేమంటున్నా, నిన్ననే ఇవాళ పొద్దున్నే చూశాను, విజయేంద్ర యడ్యూరప్పకు కర్ణాటక బీజేపీ బాధ్యతలు. ఆయన ఎవరండి? యడ్యూరప్ప గారి కొడుకు. అవును, విన్నారా? అవును. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో మల్లికార్జున ఖర్గే కొడుకు ముఖ్యమంత్రి అయ్యాలని చెప్పారు. ప్రియాంక్ ఖర్గే ఆయన పేరేదో ఉంది, ఆయన ఏదో మంత్రిని చేసినట్టున్నారు. రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ మొత్తం ఎలక్షన్ గాంధీలు. బీజేపీలో ఇప్పుడు నేను చెప్పిన పేరే కాకుండా అమిత్ షా ఆయన కొడుకు, ఆయన ఎన్నడూ గిల్లీ డండా కూడా ఆడి ఉంటాడు. ఆయన భారత క్రికెట్ సంఘానికి అధ్యక్షుడు ఉంటాడు. విన్నారా? మన రాజ్నాథ్ సింగ్ గారి కొడుకు నుంచి మొదలుపెట్టి ఈయన ఎవరండి, మన అనురాగ్ సింగ్ ఠాకూర్, ప్రేమ్ సింగ్ ధుమాల్ వారి కొడుకే కదా. ఇట్లా బీజేపీలో మొత్తం వారసులందరినీ తీసుకొచ్చి మంత్రివర్గాల్లో రాష్ట్ర అధ్యక్ష పదవులలో పెట్టి ఇక్కడ డైనాసిటీ అంటే ఎక్కడ? కేటీఆర్ గారు ఇప్పటికి 4-5 సార్లు గెలిచినారు. హరీష్ రావు గారు మీరు చూశారు, ఎన్నడూ ఓడిపోలేదు ఆయన అక్కడి నుంచి. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ప్రజల్లో అవకాశం ఇచ్చారు ఒకసారి కేటీఆర్ గారు, సరే కేసీఆర్ గారు, వాళ్ళు గెలిచి వస్తున్నారు కదా. ఆడుండే 3 లక్షల మంది ప్రజలు, 4 లక్షల మంది ప్రజలు, వాళ్ళకి తెలియదా వాళ్ళ కుటుంబం నుంచి వస్తున్నారని? ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది, కుటుంబం లేకుండా ఎక్కడ ఉంటుంది? కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లేనటువంటి ఒక సమస్య కాంగ్రెస్ బీజేపీలకు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరు అసలు ఎక్కడ కూడా మీ దగ్గర పూర్తి స్థాయిలో పరివారవాదం నడుస్తుంది, పైకి మీరు ముఖం మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఓకే, ఈ రోజున బీసీ నినాదం, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి బీజేపీ మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చాలా గట్టిగా చెప్పారు. సో అది ఎంతవరకు బీఆర్ఎస్ మీద ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే బీఆర్ఎస్ కూడా 2014లో చెప్పింది బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పి. నేనేమంటున్నా, బీసీల మీద ప్రేమ ఉంటే బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేశావు కదా ఎలక్షన్స్ కంటే ముందు.
9.5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం ఉంది అక్కడ 2014 నుంచి ఇప్పటి వరకు దేశం మొత్తం మీద బీసీలకు ఏం చేసినావు? ఓకే. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు బాగుపడటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సాయం చేసినావు? 2 మాటలు చెప్పి ఆ మాట చెప్పు. ఎందుకంటే బీసీ కులగణన చేయవు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ కావాలని అడిగారు, అది చేయవు. తెలంగాణ రాష్ట్రంలో సరే ఇక్కడ బీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చామని చెప్పి ఏదో అధ్యక్ష పదవిని పెట్టుకున్నారు, ఆయన పీకేసీ ఒక రెడ్డిని పెట్టుకున్నారు. బీజేపీలో 2 పదవుల సంస్కృతి లేదు, అయినా ఒక రెడ్డి కాబట్టి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంటుంది, 3 కేంద్ర మంత్రిత్వ శాఖలతోటి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడు, మరి 2 బీసీలు ఎంపీలుగా ఉన్నారు, ఒక ఎస్టీ ఎంపీగా ఉన్నాడు, వాళ్ళకు ఒక సహాయ మంత్రి హోదా ఇవ్వడానికి కూడా మీకు మనసు రాలేదే. ఇవాళ వేములవాడలో నిన్న ఒక బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు, తుల ఉమా అని చెప్పి, ఆమెకు టికెట్ ఇచ్చారు, అనౌన్స్మెంట్ చేశారు, తెల్లవారి బీఫామ్ ఏమో వికాసరావు అని చెప్పేసి వేరే ఒక అగ్రవర్ణానికి చెందినానికి ఇచ్చారు. అట్లా చెప్పుకుంటూ సరే ఎవరు అబ్బాయి అనేది వేరే సంగతి, కానీ అగ్రవర్ణానికి ఇచ్చారు. మీరు బీసీల గురించి మాట్లాడితే నవ్వినట్టు ఉంటుంది కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకే కాదు అన్ని వర్గాలకు న్యాయం చేసినారు కేసీఆర్ గారు. బీసీలలో కుర్మ యాదవులకు ఈ ప్రభుత్వం న్యాయం చేసింది, గంగపుత్రులకు, ముదిరాజులకు, గౌడ సోదరులకు, నాయి బ్రాహ్మణులకు, రజక సోదరులకు, ఈ రకంగా ఎంబీసీ కులాలలో ఉన్న వాళ్లకు వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేసినటువంటి ఒక ప్రభుత్వం.